ఇండస్ట్రీలో. శ్రీకాంత్ నేను కష్టపడ్డాను అని మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ కొనే వాళ్ళది కూడా కష్టమే కదా. ఎంత డబ్బులు పెట్టేసి ఎంత కష్టపడితే వాళ్ళకా డబ్బులు వచ్చి కొనమని కూడా చెప్పట్లే, వాళ్ళ డబ్బులు కూడా పొమ్మనట్లే. వాళ్ళ వ్యవస్థను సాయం చేయొచ్చు మనకి. ఎందుకు చేయాలి? డబ్బులు కదా, డబ్బులతో మ్యాటర్ కదా. మాట సాయం అంటే లేదు చేయొచ్చు. సినిమా కదా మేడం, సినిమా వల్లే కదా 100 కోట్లు సంపాదించారు. అదే సినిమా కాబట్టి ఎందుకు చేస్తారు? డబ్బులు పెట్టడం కదా. సినిమా అంటే మాట్లాడినట్టు కాదు. వ్యవస్థను వాడడం కొన్ని ఉంటాయి మేడం, చేయొచ్చు. వాళ్ళకి డబ్బులు వస్తాయి మేడం, దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, చూడాలి. వాళ్ళు అది చేయలేకపోతున్నారు, అది బాధపడుతున్నారు. టార్గెట్ చేశారనుకుంటున్నారా మిమ్మల్ని? ఎవడు మేడం పర్సనల్ గా టార్గెట్ చేసేది? నాకు కూడా అవకాశం ఇలా నేను క్రియేట్ చేసుకున్నా. మరి ఇంకే పర్సనల్ టార్గెట్ చేసేది ఏం లేదు. పర్సనల్ టార్గెట్ చేస్తే నేను టార్గెట్ చేస్తా, ఐ డోంట్ కేర్, అంతే. ఇప్పుడు మీరు గమనించారా, ఎక్కడ మీకు అవమానం జరిగినా, ఎక్కడ మీకు అవకాశం రాకపోయినా మీరు క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్. చివరికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కూడా మీరు అడుగు పెట్టారంటే మిమ్మల్ని మీరు ఎంత తీర్చిదిద్దుకున్నారో మీకు అర్థమవుతుందా? మరి పెట్టట్లేదు కదా నేను. అవహేళనలు కావచ్చు, వాళ్ళు గేలి చేయడం, వాళ్ళు అంత ఇన్సల్ట్ చేయడం, వీటన్నిటిని కూడా మీరు ఒక అంటారు కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ చేసుకున్నాను. స్టెప్ ఎక్కారు శ్రీకాంత్. ఎక్కాలంటే డబ్బులు ఉండాలి మేడం, డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు మంచి సినిమా తీసా మేడం, కిల్ అవుతుందనే బాధ మేడం, అంతే. కిల్ అవ్వకుండా ఉండాలంటే పెద్దవాళ్ళ ద్వారా వెళ్తే అది సక్సెస్ అవుతుంది. ఇంత రిస్క్ చేసే ఒక సినిమా, ఇప్పుడు 7 క్రాఫ్ట్లు చేశాను. ఈ సినిమాని మామూలుగా అందరిని పెట్టుకుని ప్రాపర్ గా చేయాలంటే 7 నుంచి 14 కోట్లు అవుతుంది. పెద్ద హీరో ఇంకా బాగా చేస్తే 200 కోట్లు అవుతుంది ఈ సినిమా. ఇంకా బ్యాస్ట్ చేయొచ్చు, మంచిలో ఇంకా గ్రాండియర్ గా చేయొచ్చు. కానీ నేను 2 కోట్లలో చాలా గట్టిగా 5 ఏళ్ళు వెయిట్ చేస్తాం మనం ఒక పెద్ద సినిమా చూడాలంటే. యూరి అన్న, ఈయన పాన్ ఇండియా అన్న, అటువంటి సినిమా నేను చేశా. నా సినిమా గురించి నేను మార్కెట్ చేసుకోవాలి, పోస్టర్లు పెట్టి. అదే చెప్తున్నా నేను, మేరా మూవీ మే బహుత్ దమ్ హే. శ్రీకాంత్, మీరు ప్రాంక్ వీడియోస్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే మీరు యూట్యూబర్ గా మారేటప్పుడు కూడా మీకు ఇవేం తెలియదు, ఇంత సక్సెస్ ను మీరు ఊహించలేదు. బట్ ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళెవరూ హెల్ప్ చేయలేదు కదా, హెల్ప్ చేయకుండా సినిమా విషయంలో కూడా ఎందుకు అంత రిక్వెస్ట్ బెగ్ చేస్తున్నారు? సినిమా విషయంలో అంటే మేడం కిల్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇది 4 సంవత్సరాల కష్టం మేడం. ఒకటి చేశాను, రీచ్ అయితే అప్రిషియేషన్ వస్తుంది ప్రజలకు, ఇంకో కొంచెం నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులకు కూడా పేరు వస్తుంది. సినిమా కిల్ అయింది అనుకో, ఇంకో సినిమా నేను తీయగలనా? ఈ సినిమాలో 20 మంది ఆర్టిస్టులు పనిచేశారు, 2 కోట్లు నేను ఇన్వెస్ట్ చేశా, కెమెరామెన్లకి, టెక్నీషియన్లకి, అందరికి. ఇవన్నీ ఆ నుంచి వస్తాయి. ఇప్పుడు మార్కెట్ లో మంచి కొత్త టెక్నాలజీ కానీ బెస్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ కొంచెం ఉండాలి మేడం. ఫ్రమ్ ద సో కాల్డ్ ఎగ్జిబిటర్స్ అయితేనేమి, సో కాల్డ్ మార్కెటింగ్ పీపుల్ అయితేనేమి ఉండాలి. అది లేదు అంటే అది ఇది కమర్షియల్ అని అర్థమైంది, అందుకే ఓన్ వెళ్తున్నా. కానీ అర్థం చేసుకుంటారని జస్ట్ ఏదో తపనతో చెప్తున్నా. కిల్ అయితే ఏమి లాభం, దేనికి ఉపయోగం ఏంటి, ఏం సాధిద్దామని అన్ని మన గుప్పెట్లో పెట్టుకుని థియేటర్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? బొమ్మలు రేవురా బాబు, జనాలు ఆడట్లేదురా బాబు, రావట్లేదురా బాబు అని ఏడుస్తున్నారు వాళ్ళు థియేటర్ వాళ్ళు. వీళ్ళేమో మంచి బొమ్మలు ఇయ్యరు, ఏయో సినిమాలు కొనకొచ్చుకొని రిలీజ్ చేస్తారు. లారీ తెలుగు సినిమా సాలిడ్ గా కరెక్ట్ గా తీర్చిదిద్ది బొమ్మను తీర్చే దానికి ఐడెంటిఫై చేసి ఒకరు కాకపోతే ఒకరన్నా చేయుతుంది, డబ్బులు నేను పెట్టుకుంటారు రిలీజ్ కి. మీరు ఎవరెవరిని కలిసారు? హీరోస్ ని, పెద్దవాళ్ళని ఎవరినన్నా కలిసారా? హీరోని కలవాలి మేడం, అందరు కమర్షియల్ మేడం, అందరూ కమర్షియలే. వాళ్ళని అనడం కూడా వేస్ట్, ఓర్ని మనం అనకూడదు. ఇట్స్ జస్ట్ లైక్ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్ తరహాలో మాట్లాడుతున్నా. కొంతమంది ముందుకు వచ్చి తీసుకోవాలి సినిమాని, ఆలోచించాలి, సపోర్ట్ చేయాలి. నేను డబ్బులు పెట్టమన్నా, డబ్బులు మనం పెట్టుకుంటాం, డబ్బులు నేను పెట్టుకుంటా, రిలీజ్ చేయండి మీ వ్యవస్థ ద్వారా అంటే అది కూడా పెట్టకపోతే దేనికి ఇంకా నీకు వ్యవస్థ? దేనికి వ్యవస్థ? ఒక అతను భిక్షాందేహి అని వచ్చాడు ఇంటి ముందు, ఒకటే ఇల్లుంది ఎడారిలో, నువ్వు లేదు అంటే ఎట్లా? ఒకటే ఇల్లుంది, లేదు అంటే ఎట్లా? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అసలు వాళ్ళ ఇంట్లో ఉందో లేదో ఏమీ లేనప్పుడు వచ్చి నీకేం వేస్తాడు ఆయన? ఉందో లేదు ఎందుకు లేదు, కళ్ళకి కనపడుతుంటే ఉంది. ఇల్లున్నంత మాత్రాన ఇంట్లో అన్ని ఉంటాయి అనుకుంటారా ఏంటి మీరు? ఉంది కదా మేడం, ఆల్రెడీ ప్రూవ్డ్ కదా మేడం. ఉండొచ్చేమో వాళ్ళకి, ఏం లేదు. సరే లెట్ ఇట్ బి, ఐ డోంట్ కేర్. నేను ఓన్ వెళ్తున్నా మేడం, నా ఓనే, నా కష్టం మీద నేను వస్తున్నా అంతే. ఎందుకు మీరు ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా లేదు, మీరు సక్సెస్ కి చాలా దగ్గరలో ఉన్నారు శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎందుకు ఇంకా ఇంత కాన్ఫిడెన్స్? సరే ఇది ఏదైనా కానివ్వండి, రేపు ఇంకొకటి చేయడానికి నిజంగా మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ దమ్ము కనబడుతుంది, అది చాలు. అయితే మీరు సినిమాని ఇంత కష్టపడి తీశారు కదా, అసలు 24 ఫ్రేమ్స్ తీసేవి కూడా అన్ని నెత్తనేసుకుని చేసుకుంటూ వచ్చారు మీరు. సినిమా కష్టాలనే ఒక వర్డ్ ఎక్కువగా మనం వింటూ ఉంటాము. మీరు ఈ సినిమా తీసే క్రమంలో పడ్డ కష్టాలేంటి, ఎందుకురా ఇలాంటివి పెట్టుకున్న ఈ ఛాలెంజెస్ ఇవన్నీ ఎందుకు, హాయిగా యూట్యూబర్ గా బతికేవాడిని అని ఎప్పుడైనా అనిపించిందా శ్రీకాంత్? అనిపిస్తుంది మేడం. అంటే లైక్ వాట్ వీ కెన్ సే, నెలల తరబడి స్టూడియోల్లో, డిఐల్లో, కలర్ కరెక్షన్ లో 3 గంటల సినిమా ఎంత కరెక్షన్ చేసినా వస్తుంటది. యాక్షన్ సినిమా, ఎఫెక్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఎడిటింగ్స్ లో చాలా ఎంత చేసినా వస్తుంటాయి, ఫ్రేమ్స్ డిఫరెన్స్ వస్తుంటాయి, డిఐ లో, కలర్ కరెక్షన్ లో, సౌండ్ మిక్సింగ్ లో, మ్యూజిక్ కూడా నేనే చేసుకున్నా.
సో ప్రతిదీ సన్ను మూను చూడలే, నెలల తరబడి స్టూడియోలో ఉన్నా నేను. నా సినిమా కోసమే, ప్రజల దగ్గర ఆదరణ పొందాలి, మెప్పు పొందాలని దాన్ని నా కోసమే చేసుకున్నా. నేనేదో ఊడి కోసమో చేయలే. ఇప్పుడు రైతుకు పొలం మండిస్తే ఆ పొలం ద్వారా మనకు కడుపు నిండుతుంది. సినిమా వాడు సినిమా తీస్తే, మీరు న్యూస్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తే మనసు నిండుతుంది. సో రెండు సమానమే. మా సినిమా చచ్చిపోవడానికి వర్షాలు కారణం, ఎలక్షన్స్ కారణం, ఐపీఎల్ కారణం, ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్ జరిగితే మమ్మల్ని మా సినిమాని పట్టించుకోరు. సో అట్లా మా సినిమాది కూడా వ్యవసాయంతో సమానం. ఇంకా ఎక్కువ కష్టం ఉంటది, క్రియేటివ్ గా చాలా చేయాల్సి వస్తది, ఎండ వాన అన్ని చేయాల్సి వస్తది. కష్టపడి సినిమా చేశాం మేడం. ఆగస్టు 2 గట్టిగా ఆడుతుంది మేడం, నమ్మకం ఉంది మేడం.